వరంగల్ టికెట్ కావ్యకేనట. ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై ఇంకా విడని సస్పెన్స్. ఖమ్మం రేసు నుంచి వైదొలిన బట్టి నందిని, బట్టి విక్రమార్క సతీమణి నందిని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఆదివారమే పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కామ్యను వరంగల్ అభ్యర్థిగా నిర్ణయించింది. సోమవారం జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమె పేరును ఖరారు చేశారు. మొత్తం 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం వరంగల్కు మాత్రమే ఖరారు చేశారు. మరో 3 స్థానాలను పెండింగ్లో పెట్టారు. కడియం కావ్య తొలుత వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇది 13వ పేజీలో ఉంది దీనికి సంబంధించిన వార్త. వరంగల్ టికెట్ నిన్న కన్ఫర్మ్ చేశారు. మొత్తం 4 స్థానాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. కానీ ఈ వరంగల్ ఒక్కటే పెట్టారు. ఏమో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్కి అనౌన్స్ అయ్యి ఉంది అభ్యర్థిగా. గతంలో ఆ పార్టీలోంచి జాయిన్ అయ్యారు ఇందులోకి, కాంగ్రెస్ పార్టీలోకి. జస్ట్ ఆదివారం జాయిన్ అయితే సోమవారం టికెట్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎడిపోతుంది అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, జోష్లో ఉంది, 4-5 నెలలు అయింది వచ్చి అధికారంలోకి. కానీ వాళ్ళు మొత్తానికి వేరే పార్టీ అభ్యర్థులపైన, వేరే పార్టీ నాయకులపైన ఆధారపడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన టికెట్లలో ఎక్కువ అయ్యే ఉన్నాయి, బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చిన పరిస్థితి. మరి ఎందుకు ఎటుపోతుంది అనేది చూడాలి. దీనికి సంబంధించి 13వ పేజీలో వరంగల్ టికెట్. రాజకీయ పరిస్థితులు ఆ పార్టీకి ప్రతికూలంగా మారడంతో పోటీ నుంచి విరమించుకుంది. వరంగల్ నుంచి ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయకపోవడానికి రాజకీయ పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారడంతో పోటీ నుంచి విరమించిందట. తండ్రితో పాటు కాంగ్రెస్లో చేరారు. కాగా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల విషయంలో ఇంకా సస్పెన్షన్ కొనసాగుతున్నది. ఖమ్మం నుంచి రెడ్డి వర్గానికి చెందిన నేతను ఎంపిక చేస్తే కరీంనగర్ నుంచి బీసీ వర్గానికి చెందిన నేతలను బరిలోకి దింపే అవకాశాలున్నాయి. అయితే కరీంనగర్ నుంచి ఇప్పటివరకు చర్చకు వచ్చిన బీసీ, రెడ్డి, వెలమ సామాజిక వర్గ నేతల పేర్లను సిసి భేటీలో నేతలు తిరస్కరించినట్టు సమాచారం. దీంతో ఆ స్థానానికి బీసీ అభ్యర్థిని ఎంపిక చేసి గెలిపించే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పజెప్పాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ బీసీ అభ్యర్థి అయితే ఖమ్మం నుంచి రెడ్డి సామాజిక వర్గ నేతను అభ్యర్థిగా ఖరారు చేయడం ఖాయమని తెలుస్తుంది. ఇది ఎలా ఉండగా ఖమ్మం రేసు నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన భార్య నందిని పేరును ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. ఈ రీత్యా ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డినే ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది మొత్తానికి ఖమ్మం సీటు విషయంలో చాలా పీట ముడిపడ్డది. తేల్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంత పెద్ద వ్యవస్థ 64 స్థానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు ఇచ్చిన టికెట్లలో దాదాపు 14 టికెట్లలో వలసవాదులకి ఎక్కువ ఇచ్చారు. దట్టు బీసీకి సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అన్యాయం చేస్తుంది. మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అన్యాయం చేస్తుంది అనేది అటు బీసీ వర్గాలలో మాదిగ సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్. ఈ మూడిట్లలో కూడా పెద్దపల్లిలో మాల దాసరికి ఇచ్చారు, మాల కమ్యూనిటీ. అదేవిధంగా పెద్దపల్లిలో మాల కమ్యూనిటీకి ఇచ్చారు, నాగర్ కర్నూలు మాల దాసరికి ఇచ్చారు, వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావికి ఇచ్చారు. ఈ మూడిట్లో కూడా ఎక్కడ మాదిక సామాజిక వర్గానికి లేదు. ఇక్కడ తెలంగాణలో మాదిక సామాజిక వర్గం కమ్యూనిటీ ఎక్కువ ఉంది, ఓట్ బ్యాంక్ వాళ్ళది ఎక్కువ ఉంది. వాళ్ళని వదిలేసి ఎక్కడ కూడా మాదిగల్ని ఇవ్వకుండా మొత్తం మాలలకి, అదేవిధంగా బైండ్ల క్యాస్టు కడియం శ్రీహరికి సంబంధించి ఒకటి ఇచ్చారు. అంటే తక్కువ క్యాస్ట్ ఉన్నదానికి, అంటే మాదిగల ఆ విధంగా బగ్గున అంటున్నారు. అదే బీసీలకు సంబంధించి కూడా విచిత్రంగా ఇప్పటికి ఇచ్చిన దాంట్లో 3 సీట్లు ఇచ్చిన అంటున్నారు. 3 సీట్ల జహీరాబాద్ సురేష్ షెట్కర్ ఆయన బీసీ కింద అంటే తెలంగాణకు సంబంధించిన బీసీ క్యాస్ట్కి సంబంధించి కాదు, అది ఫార్వర్డ్ క్యాస్ట్, ఒక విధంగా లింగాయత్ క్యాస్ట్. అది పక్కకు పెడితే ఇంకా 2 స్థానాలు. ఒకటి మెదక్ నీలమ్మధు వలసవాది, ఆయన అప్పటికప్పుడు పార్టీలో అప్పటికే 3-4 పార్టీలు మారిండు. నీలమ్మధు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, టికెట్ రాలేదని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. మళ్ళీ టికెట్ రాలేదని బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యిండు. బీఎస్పీ పార్టీ నుంచి పటాన్చేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆయనకి ఇచ్చారు. అది బీసీ కింద చూపిస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఈ 10 సంవత్సరాలు పనిచేసిన బీసీ నేతలు ఎటు పోవాలి? కాంగ్రెస్ పార్టీ కోసం ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి కాంగ్రెస్ పార్టీ కోసం తన్నులు తిని కేసులు మోసుకొని జైలు పాలయ్యి ఆస్తులు పోగొట్టుకున్న క్యాడర్ ఎటు పోవాలి? కార్యకర్తలు ఎటు పోవాలి? అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి బీసీకి ఇచ్చినమంటున్నారు. ఏ బీసీ అయినా 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి బీఆర్ఎస్ పార్టీలో పోయి
బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడానికి పతనం చేయడానికి ప్రయత్నం చేసిన దానం నాగేందర్కి ఇచ్చి మేము బీసీకి ఇచ్చినామని చెప్తున్నారు. ఈ 2 టికెట్లు ఏ విధంగా చూడాలి? వలసవాదులకి వలస వచ్చిన బీసీలకు ఇచ్చి అది బీసీగా చెప్తే, అదేవిధంగా బీసీ కమ్యూనిటీలో అత్యధికంగా పెద్ద కమ్యూనిటీ అయిన గొల్ల కురుమలకు సంబంధించి ఒక టికెట్ ఇలా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 5 నుంచి 6 స్థానాలు గొల్ల కురుమలకు ఇచ్చింది, ఎమ్మెల్యే టికెట్లు. 5 నుంచి 6 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అక్కున చేసుకున్నారు గొల్ల కురుమలు. వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్లో నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను గెలిపించారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? గొల్ల కురుమలకు సంబంధించి ఒక్క ఎంపీ టికెట్ ఇలా. గడిచిన ఎన్నికల్లో కోదాడు నుంచి గొల్ల కురుమలకు సంబంధించి యాదవ్ సామాజిక వర్గం బొల్లం మల్ల యాదవ్ నిలబడ్డు, ఆపోజిట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య రెడ్డి కమ్యూనిటీ ఆమెను గెలిపించారు. అక్కడ ఉన్న గొల్ల కురుమలు సొంత సామాజిక వర్గాన్ని కాదు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. నాగర్సాగర్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, అక్కడ యాదవ్ కమ్యూనిటీ బీఆర్ఎస్ పార్టీ నుంచి. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఆదరించారు. షాద్నగర్లో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి నాయకుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయినా కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడికి ఏర్లపల్లి శంకర్ని గెలిపించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంది గొల్ల కురుమల కమ్యూనిటీ. కానీ గొల్ల కురుమల కమ్యూనిటీని ఇవాళ కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకునే పరిస్థితి లేనట్టు కనిపిస్తుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఒక మంత్రి పదవి ఇచ్చేది, ఒక 5-6 ఎమ్మెల్యేలు ఇచ్చేది, గెలిపించేది 5-6 ఎమ్మెల్యేలు ఇచ్చి. ఇలా కాంగ్రెస్ పార్టీలో గొల్ల కురుమలకు సంబంధించి ఒకళ్ళో ఇద్దరు తప్ప ఎక్కడ నీకు ఎమ్మెల్యేలు కనపడరు, మంత్రి పదవి కనపడదు. వాళ్ళకు ఒక రకమైన ఆవేదన ఉంది, ఆందోళన ఉంది. కాబట్టి ఇప్పుడున్న కనీసం 3 టికెట్లోనైనా ఒకటి గొల్ల కురుమలకి ఇవ్వాలనేది బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి, అందులో గొల్ల కురుమలకి ఇవ్వాలనేది ఇలా బీసీ సమాజం అడుగుతుంది. బీసీ సమాజం బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు అడుగుతున్నారు. ఇప్పుడున్న 3 కాన్స్టిట్యూన్లు హైదరాబాద్ పోతే కరీంనగర్, ఖమ్మం ఉన్నాయి. కరీంనగర్ సంబంధించి అక్కడ ప్రవీణ్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ వేయటం వల్ల కోల్పోయిండు, ఆయనకి ఇస్తారనే హామీ ఉందట. ఖమ్మం నుంచి ఇప్పుడు ఎట్లాగో పార్టీ బలంగా ఉంది, ఖమ్మం నుంచి అక్కడ ఉద్యమ నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాలు చేసి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని మోసి ఎన్ఎస్సీఐ నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి అనేక పాదయాత్రలు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన లోకేష్ యాదవ్కి సంబంధించి ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్, అంటే ఉద్యమంలో ఉన్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసిండు, కాంగ్రెస్ పార్టీ కోసం కేసులు, జైళ్ళకు పోయిండు, అనేక రకాల త్యాగాలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ఉన్నారు. అట్లాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వాలిగా తప్ప ఓవర్ నైట్లో జాయిన్ అయిన వాళ్ళకి టికెట్ ఇస్తే ఎటుపోతుంది పార్టీ? ఇదే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అందరికి గుర్తుండే ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకి, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి మాకు తెలుసు, మీరు ఎక్కడ ఫైరేల్ చేయొద్దు పదవుల కోసం కానీ నామినేటెడ్ పోస్టులకు, మీ ఇంటికే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందన్నాడు. ఏది వస్తుందా? ఎవరింటికి పోతుంది అపాయింట్మెంట్ ఆర్డరు? జితేందర్ రెడ్డి ఇంటికి పోతుంది. బీజేపీలోంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఆయన ఇంటికి పోయి కండవ కప్పి ఆయన ఇంటికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. దానం నాగేందర్ ఇంటికి పోయింది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఆయన ఇంటికి పోయి కండవ కప్పి ఆయన ఇంటికి పంపించారు. ఇదే ఇంటికి పోవటం అంటే? కడియం కావ్య వాళ్ళ ఇంటికి పోయి ఇప్పుడు వాళ్ళ ఇంటికి పంపించారు మీరు బీఫామ్. దానం నాగేందర్కి ఇంటికి పంపించారు బీఫామ్. నీలం మధుకి ఇంటికి పంపించారు బీఫామ్. అంటే మీరు అన్న అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కష్టపడ్డ కార్యకర్తలు ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు పోతాయి, వాళ్ళ ఇంటికి బీఫామ్స్ పోతాయి, ఎక్కడ మీరు ప్రయత్నం చేయొద్దని మీరు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళ ఇంటికి పోవడం పక్కన పెట్టి మీరేం చేస్తున్నారు? వేరే వాళ్ళ ఇళ్ళకి పోయి కండవలు కప్పి వాళ్ళ ఇళ్ళకే బీఫామ్లు పంపించి వాళ్ళ ఇళ్ళకే పదవులు పంపిస్తే మరి ఏమనుకోవాలి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఇలా కాంగ్రెస్ పార్టీని ఇటు బీసీలు కానీ మాదిక కమ్యూనిటీ ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇలా బీసీ సమాజం, మాదిక సమాజం డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా ఒక మాదిక కమ్యూనిటీకి ఒక టికెట్ ఎంపీ ఇవ్వాలి, బీసీ కమ్యూనిటీకి తప్పనిసరిగా ఇప్పటికే అన్యాయం జరిగింది. అటు బీజేపీ వాళ్ళు 5 స్థానాలు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు 6 స్థానాలు ఇచ్చారు. మొత్తం 17 స్థానాలు ఉంటే రిజర్వ్డ్ ఎస్టీ 2, ఎస్సీ 3 పోను, ఇంకా 12 స్థానాలు జనరల్ ఉంటే 12లో 6 బీఆర్ఎస్ వాళ్ళు బీసీకి ఇచ్చారు, 12లో 5 బీజేపీ బీసీకి ఇచ్చింది. కానీ మీరేమిచ్చారు? 2 ఇచ్చారు. 2 ఇచ్చి ఆ 2 కూడా ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పతనం చేయడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అనగదొక్కటానికి చూసిన నాయకులకు టికెట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడున్న 3 స్థానాలైనా ఖమ్మం టికెట్ నుంచి లోకేష్ యాదవ్ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తుంది. లోకేష్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి, గొల్ల కురుమలకు సంబంధించి బీసీ నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యారు.
అనేక ఉద్యమాలు చేశారు. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. 20 సంవత్సరాలుగా ఎంతమంది పార్టీ మారినా పార్టీ మారకుండా పార్టీ కోసం కట్టుబడి ఉండి పార్టీని నమ్ముకొని పార్టీయే నేనే పార్టీ అనే విధంగా ఆయన యొక్క వాయిస్ వినిపించిండు. అట్లాంటి వ్యక్తులకి విద్యార్థి నాయకుడు, అది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఉదయపూర్ డిక్లరేషన్ కానీ, రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీ కానీ, విద్యార్థి నాయకులకి తెలంగాణ ఉద్యమకారులను మేము గౌరవించుకుంటూ టికెట్లు ఇచ్చి ఇంతవరకు ఒక విద్యార్థి నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వలే. కాబట్టి అట్లాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి గౌరవించుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా మైలేజ్ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కమ్యూనిటీలో ఒక చేంజ్ వస్తుంది, ఒక మార్పు వస్తుంది, ఓట్ బ్యాంక్ పెరిగింది. యాదవ్ కమ్యూనిటీలో ఒక మార్పు వస్తుంది, ఓట్ బ్యాంక్ పెరిగింది కాంగ్రెస్ పార్టీకి. అట్లా మీరు ఇవ్వకుండా మొండి చేయి చూపించే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కూడా బీసీ సామాజిక వర్గాలు, మాదిగ సామాజిక వర్గం మొండి చేయి చూపించే ప్రమాదం ఉంది. అది గమనించుకోవాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, కాంగ్రెస్